హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారో అలాగే టిట్కో హౌసెస్పై ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ లైక్ సింబల్ ఉంటుంది. మీరు ఈ లైక్ సింబల్ ద్వారా లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక ఏపీలో ఇళ్ల నిర్మాణంపై తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీ చంద్రబాబు నాయుడు గారు. ఈ సమీక్ష సమావేశంలో ఏంటంటే ఇల్లు నిర్మించుకునే వారికి భారీగా ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే ఎంత చేయనున్నారు, ఎప్పట్లోగా ఈ బిల్స్ అనేవి మనకి పాస్ చేస్తారు, ఆర్థిక సాయం ఎంత పెంచారు అనే అంశాల గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఇక ఈ పథకం ద్వారా ఎంపికయ్యే ఒక్కో లబ్ధిదారులకు 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేయనున్నారు. తాజాగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఇళ్ల నిర్మాణాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీగా ఫోకస్ అయితే పెట్టారు. ఇక తాజాగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సవరించిన డ్రాఫ్ట్ గైడ్లైన్స్ ప్రకారం మనకి కొత్తగా ఇల్లు ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్నారో వారికి 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అయితే చేయనున్నారు. అయితే ఈ 4 లక్షల రూపాయలు మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిష్పత్తులు అయితే అంటే ఈ రేషియోలు అయితే ఆర్థిక సాయం చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణాలకు తగ్గట్టుగా మనకి కేంద్ర ప్రభుత్వం అయితే 2,50,000 రూపాయలు అయితే అందిస్తుంది. ఇక మిగిలిన వాటా ఏంటంటే 1,50,000 రూపాయలు మనకి ఏపీ రాష్ట్ర సర్కార్ అయితే భరిస్తుంది. మొత్తంగా మనకి కేంద్ర ప్రభుత్వం అందించే 2,50,000 అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించే 1,50,000 కలుపుకుంటే ఒక్కో గృహ అవసరానికి అంటే గృహ నిర్మాణానికి అవసరమయ్యే లబ్ధిదారులకు నేరుగా ఇల్లు కట్టుకునేందుకు 4 లక్షల రూపాయల వరకు అయితే మనకి ఆర్థిక సాయం అయితే చేస్తున్నారు. ఇక గతంలో మనకి వైసీపీ ప్రభుత్వం 30 లక్షలకు ఇళ్ల పట్టాలైతే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలైతే మంజూరు చేసింది. ఇందులో 18.64 లక్షల మందికి అయితే ఇల్లు నిర్మించగా మిగిలిన 6.50 లక్షల ఇల్లు పూర్తి కాగా 4 లక్షల ఇళ్లలో మనకి పునాది దశ కూడా దాటలేదని అయితే టీడీపీ ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ లబ్ధిదారులకు 2 సెంట్లు లేదా 3 సెంట్లు భూమిని అయితే టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. అలాగే 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అయితే చేస్తుంది. ఇక ఏంటంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఏంటంటే ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఉన్న దగ్గర ఏంటంటే మనకి ఒకవేళ పట్టణాల్లో అయితే కనుక 2 సెంట్లు లేదా పల్లెలు గ్రామాల్లో అయితే 3 సెంట్లు భూమిని ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి మనకి 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అయితే చేస్తారు. అలాగే మనకి ఏంటంటే ప్రైవేట్ స్థలాలు కనుక ఉంటే ఆ ప్రైవేట్ స్థలాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి వాటికి సంబంధించి మనకేంటంటే ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేయనున్నారు. తద్వారా ఏంటంటే లబ్ధిదారులు ఏంటంటే ప్రభుత్వం నుంచి 4 లక్షల రూపాయలతో అయితే ఇల్లు అయితే కట్టుకోవచ్చు. ఇక రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థల్లోని నిరుపేదలకు మాత్రమే ఈ ఇళ్ల పథకానికి సంబంధించి డబ్బులు అయితే వర్తిస్తాయి. ఫ్రెండ్స్, మీకు గతంలో ఇల్లు శాంక్షన్ అయ్యాయా? ఒకవేళ శాంక్షన్ అయింటే మనకి ఇళ్ల పట్టాలు ఇచ్చారా లేదా జగనన్న కాలనీ ఇచ్చారా, ఏది ఇచ్చారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇల్లు లేని వారు ఎవరైనా ఉన్నా అది కూడా వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అప్పుడు ఎంతమందికి ఇల్లు ఉన్నాయి లేవా అనే విషయం అందరికీ తెలుస్తుంది. ఫ్రెండ్స్, వీడియోని మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇక ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇల్లు గృహ నిర్మాణానికి సంబంధించి వర్తింపజేయనున్నారు. ఇక దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ మనకి త్వరలోనే ప్రారంభం కానున్నారు. వన్స్ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవ్వగానే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి షేర్ చేస్తాను గైస్. అలాగే ఈ వీడియోని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.